హీరో విజయ్ కోలీవుడ్లోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి ఈయన ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక మెసేజ్ మాత్రం తప్పక ఉంటుంది. అలాంటి విజయ్ ఈ మధ్యకాలంలోనే తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని బలపరిచే విధంగా కసరత్తులు చేస్తున్నారు. అలాంటి ఈయన ఇక చివరి చిత్రంగా వినోద్ డైరెక్షన్లో జననాయకన్ మూవీ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేస్తోందట. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారట. ఈ తరుణంలో విజయ్ గురించి త్రిష ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. త్రిష కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ 22 సంవత్సరాల కెరియర్లో ఎన్నో చిత్రాల్లో ఎంతోమంది హీరోలతో నటించింది త్రిష. కానీ వీరందరిలోకెల్లా ఆమె విజయ్తో నటించటం చాలా స్పెషల్ అంటూ చెప్పుకొస్తుంది. అంతేకాదు విజయ్ త్రిష మధ్య లవ్ కూడా నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరూ చాలా పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్లారు. అలాంటి ఈ సమయంలో త్రిష విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. వీరిద్దరూ కలిసి లియో అనే చిత్రంలో నటించారు. అయితే ఈ మూవీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయినా మంచి వసూళ్లు చేపట్టింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారో అప్పటి నుంచి వీరి మధ్య మళ్లీ ఏదో నడుస్తోందనే వదంతులు వచ్చాయి. అంతేకాకుండా విజయ్ పెట్టిన రాజకీయ పార్టీలో త్రిష కూడా చేరబోతోందని అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన త్రిష తల్లి ఉమాకృష్ణన్ అలాంటిదేమీ లేదని ఖండించారు. తాజాగా త్రిష ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షూటింగ్లో నటుడు శింబు తనను ఏదో ఒక రకంగా టీజ్ చేస్తారని చెప్పింది. కానీ విజయ్ మాత్రం ఒక గోడ పక్కన కూర్చొని చాలా మౌనంగా ఉంటారని, ఆయనలో నాకు ఇది నచ్చలేదని చెప్పుకొచ్చింది. దీంతో త్రిష చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్స్ త్రిష విజయ్ దగ్గర నుంచి ఏదో కోరుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.